2024 ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం నుంచి క్రమంగా కోలుకుంటున్న వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించే దిశగా దూకుడు ప్రదర్శిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా అన్ని అంశాలపై స్పందిస్తున్నారు. దాదాపు ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీస్తున్నారు. అయితే ఇదే స్థాయి చురుకుదనం, దూకుడు గతంలో మంత్రులుగా పనిచేసిన నేతల నుంచి కనిపించకపోవడం పార్టీ అంతర్గత వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. జగన్ కేబినెట్ లో పనిచేసిన 4-5 మినహా మిగతా మాజీ మంత్రులంతా మౌనంగా ఉండటం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు నోరు ముయ్యమన్నా వినకుండా మాట్లాడిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎందుకు గొంతు విప్పడం లేదన్నది ప్రధాన ప్రశ్న. ఇది వారి వ్యూహమా లేక భయమా అన్నది స్పష్టత లేని అంశంగా మిగిలింది. జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన పలువురు ప్రముఖ నేతలు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మన సోదరులు, మాజీ ఉప ముఖ్యమంత్రులైన పుష్పా శ్రీవాణి, రాజన్న దొర వంటి నేతలు కనిపించకుండా పోయారు. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ కూడా క్రియాశీలకంగా లేరన్నది పార్టీలో వినిపిస్తున్న మాట. కృష్ణా జిల్లాకు చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నాని, ప్రకాశం జిల్లా నేత ఆదిమూలపు సురేష్, నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్, రాయలసీమ నుంచి శంకర్ నారాయణ, ఉషశ్రీ చరణ్, నారాయణ స్వామి, అంజద్ బాషా వంటి మాజీ మంత్రులు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగా నోరు మెదపడం లేదన్నది వైసీపీ అంతర్గత వర్గాల అభిప్రాయం. అయితే అందరూ మౌనంగా లేరు. బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ వంటి కొందరు నేతలు తరచూ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ తీరుపై స్పందిస్తున్నారు. వీరితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్కే రోజా, విడుదల రజనీ వంటి నేతలు కూడా అప్పుడప్పుడు సందర్భానుసారంగా స్పందిస్తూ తాము పార్టీతో ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రతి చిన్న అంశంపైన స్పందించిన నాయకులు ఇప్పుడు మౌనం వహించడం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు, ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి దక్షిణ కోస్తా వరకు వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ శాఖలు నిర్వహించిన మాజీ మంత్రులు ప్రస్తుతం లో ప్రొఫైల్లో ఉన్నారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై కౌంటర్ ఇవ్వడంలో, పార్టీ వాదనను గట్టిగా వినిపించడంలో చాలా మంది వెనుకంజ వేస్తున్నారన్నది అంతర్గత గొంతుక. తాము గతంలో నిర్వహించిన శాఖలకు సంబంధించిన నిర్ణయాలపై ఇప్పుడు స్పందిస్తే పార్టీకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారి వ్యక్తిగత లెక్కలు వేరుగా ఉన్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కేసులు, విచారణలు ఎదురవ్వడం, కొందరు మాజీ మంత్రులు చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోవడం చూసినా మిగిలిన నేతలు ప్రస్తుతానికి కొంచెం దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నట్లు సమాచారం. గట్టిగా మాట్లాడితే కొత్త కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా కొందరిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తూ మాట్లాడుతున్న నేతలే ఎక్కువగా ఉన్నారన్నది అభిమానుల వర్గాల వాదన. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో వివిధ శాఖలు నిర్వహించిన మాజీ మంత్రులు ఆయా అంశాలపై స్పందిస్తే పార్టీ వాదన మరింత బలంగా ప్రజల్లోకి వెళుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవుల కోసం పోటీ పడ్డ నాయకులు ఇప్పుడు అదే స్థాయి బాధ్యతను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల అంశంలో ఈ చర్చ మరింత తీవ్రంగా సాగుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపిస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనితీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గతంలో హోంశాఖను నిర్వహించిన మాజీ మంత్రులు స్పందిస్తే పార్టీ వాదనకు మరింత బలం చేకూరుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ హోం మంత్రులు తానేటి వనిత, సుచరిత ప్రజల్లోకి వచ్చి స్పందించాలని కోరుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు పూర్తి యాక్టివ్ మోడ్ లో కనిపించిన చాలా మంది మాజీ మంత్రులు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిదానంగా మారిపోయారని, ఇప్పటికీ పూర్తి స్థాయిలో రీఛార్జ్ కాలేదన్న మాట వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ పిలిస్తే వస్తాం, చెబితే మాట్లాడతాం అన్న ధోరణిలో వీరు ఉన్నారా, లేక తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో మౌనంగా ఉన్న మాజీ మంత్రుల విషయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉండబోతోందో అన్నది కీలకంగా మారింది. ప్రతిపక్ష పోరాటాన్ని మరింత పదునుగా ముందుకు తీసుకువెళ్లాలంటే అనుభవజ్ఞులైన మాజీ మంత్రుల భాగస్వామ్యం అవసరమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే వ్యక్తిగత భద్రత, భవిష్యత్తు రాజకీయ లెక్కలు వంటి అంశాల మధ్య నలుగుతున్న ఈ నేతలను తిరిగి క్రియాశీలంగా మార్చడం జగన్ కు పెద్ద సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ మౌనం ఎప్పుడు ఎలా బద్దలవుతుందో చూడాల్సి ఉంది.